ఎవరైనా లోపల రాయించింది? ఆకలేస్తుందయ్యా, 2 రోజుల నుంచి ఏం తినలేదయ్యా, ధర్మం చేయండి. ఇక్కడే లేదు బా, ఈ మధ్య అడుక్కునే వాళ్ళకి ప్లేస్ అంటూ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఏ బస్ స్టాండ్ లోనో గుడిమెట్ల మీద అడుక్కునేవారు, ఇప్పుడు డైరెక్ట్ గా రెస్టారెంట్ లోకి వచ్చేస్తున్నారు. అంటే మీతో పాటు మేము కూడా డెవలప్ అవ్వాలి కదండి. మిమ్మల్ని ఎలాగే వదిలేస్తే చంద్రమండలం మీద కూడా పోతారా? అవకాశం వస్తే తప్పదు కదండి. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సారు. జరుగుతాయి. కస్టమర్స్ మీద పడతావురా నువ్వు? ఆపురా, అన్న పుట్టిన గడ్డరాయి అన్నం లేదంటావా? ఆకలితో వచ్చిన ఒక యాచకుని అరచేత్తో తోస్తావా? నువ్వు వెయిటర్వా ఫైటర్వా? రెండును. కరాటేలో బ్లాక్ బెల్ట్. అవునా? నీ పర్సనాలిటీకి సూట్ అవ్వలేదురా. ఏరా, అంతస్తులు సంపాదించారు, అడుక్కునేవాడికి ఇంత అన్నం పెడితే నీ ఆస్తులేమన్నా అరిగిపోతాయా తరిగిపోతాయా? ఎక్స్ట్రా డైలాగులు మానేసి అంత జాలీగా ఉంటే నువ్వు పెట్టించు. పెట్టిస్తానురా బ్రదర్, నువ్వేం భయపడకు. నీకేం కావాలంటే తిను, బిల్లు నేను కడతాను. మీరు చల్లగా ఉండాలి బాబు. నేను చల్లగానే ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటాను. చూడు బ్రదర్, మా వాడికి ఆల్ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టు. అలాగే నాకు మాత్రం ఓ చల్లని ఐస్ క్రీమ్ తీసుకురా. రండి సార్, కూర్చోండి. మర్యాదలకి ఏం తక్కువ లేదు, అర్భకుడా, మానవత్వం లేదు. ఓరా, వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు, ఏమైపోతాడో ఏంటో. వీళ్ళంతా ఎవరు? ఫ్యామిలీ ప్యాక్ అండి. హాయ్, వచ్చేస్తుంది తొందర కానివ్వండి. పదండి పదండి. చాలా థ్యాంక్స్ అండి. అందరికి మీలాగా స్పందించి ఉదయం ఉంటే మీరు అడుక్కోవడం మానేస్తారు, ఈయన అడుక్కుంటాడు. వస్తానండి. మంచిది. సార్ చాలా ఎక్కువ మాట్లాడినట్టు అనిపించలేదురా నీకు? అనిపించింది కానీ తప్పలేదు. బిల్లు పట్టరా. బిల్ బిల్లు సార్. బిల్లా బెడ్షీటా? బెడ్షీట్ లాంటి బిల్లు. బాంబే డేయింగా లోకల్. పర్స్ పోయిందా? నీకెలా తెలుసు? బిల్డప్ ఎక్కువ కదా, అప్పుడే కనిపెట్టాను. ఇప్పుడు ఎలా? ఏం పర్వాలేదు. పర్వాలేదా? అంత కూల్గా చెప్తున్నావేంటి? కూల్గానే కాదు, చాలా క్లియర్ గా కూడా చెప్పగలను. ఓ. లోపలికి రండి. అయితే లోపలికి వెళ్ళాక పప్పు గట్టు రుబ్బిస్తారా ఏంటి? చీచి చీచి, ఇంత ఫాస్ట్ జనరేషన్ లో పాత డైలాగ్లా. పప్పు రుబ్బుతా కూర్చుంటే జనాలు ఉండరు, వెళ్ళిపోతారు. లోపలికి రండి ప్లీజ్. ఎంత మర్యాద, మానవత్వం ఉన్న మనుషులు. లోపలికి వెళ్తే ఏం చేస్తారో ఏంటో, వెళ్ళాక తెలుస్తుంది. హే పూజ, లోపల ఏం చేస్తారంట? అదాహా, ఏంటా ఎక్స్ప్రెషన్? ఎప్పటిదాకా చేసిన ఓవర్ యాక్షన్ కి ఇది రియాక్షన్. ఇంకెప్పుడు ఎక్స్ట్రాలు చేయకు. ఇక నిలబడి సెల్యూట్ కొట్టు. నాకు కాదు, కస్టమర్స్ కి. గతంలో నేను కూడా ఈ గెటప్ వేసి వెయిట్ ఎక్కువైపోయి వెయిటర్గా ఫిక్స్ అయిపోయాను. 2 రోజులు కష్టపడితే నీకు కూడా ప్రమోషన్ వస్తుందిలే. కానీ కానీ బాయ్ బాయ్ బాయ్. జమినీ వారి ట్రైన్ ఎఫెక్ట్. ఏంటిది? గొడుగు తెలుగులో, కొడై తమిళ్లో. తెలుసు. ఎందుకు తెచ్చారు? నాకు అవసరం లేదు. తడిస్తే జలుబు చేస్తామ్మా. వర్షంలో తడవడం నాకు ఇష్టం. మీరు వెళ్ళండి. నువ్వు తడవడం నాకు కష్టం. నువ్వు తాడటం చూడలేక వెళ్ళిపోయి కొత్త కూడా కొనుక్కొచ్చా. కావాలంటే సీల్ కూడా ఓపెన్ చేయాలి చూడు. నీకు నేను తెమ్మని చెప్పానా? చెప్పలేదు, కావాలని అడ్వాన్స్ గా తెచ్చాను. మరి ఎందుకు తెచ్చారు? గొడుగు వంకతో కొంతసేపు మాట్లాడొచ్చునా? అదేం కాదండి, నచ్చిన వాళ్ళు తడుస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదండి, అందుకు. చంటి పిల్ల చేతిలో గొడుగు లాక్కొచ్చేస్తావా? ఏదో సచ్చినోడా. ఏం చేయాలి? అది నీ వల్ల వచ్చింది కాదులే. అమ్మో దీనమ్మ గొప్పదే. ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కదా. నువ్వు అంటే చాలు, నిన్ను నా అరచేతిలో పెట్టి నడిపిస్తా. నువ్వంటేనే ఇష్టం, నీ నవ్వంటేనే ఇష్టం, ఏం చేయమంటావా? నేను చేస్తాను, చెప్పు. 2 వేగమంటావా? అమ్మాయిలు కామెంట్ చేస్తావురా? బుద్ధుందరా? అమ్మాయిలు కాకపోతే అబ్బాయిలు కామెంట్ చేస్తారా? సెట్ అయ్యరా? సిగ్గు లేదురా సమర్థించుకోవడానికి?
అసలు అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా? యావండి మీతో చిన్న మాట కామన్. నా మానాన్ని నేను ఇంతో గొడవ పడుతున్నాను, మీరు అలా వెళ్ళిపోతున్నారు. నేను గొడవ పెట్టుకోమన్నానా? బాబా అంటే లేదనుకోండి. మరెందుకు ఇంత చిన్న విషయానికి అంత పెద్ద హడావిడి చేస్తున్నారు? కామెంట్ చేయడం కామన్, వదిలేండి. వాట్ ఆర్ యూ టాకింగ్? దిస్ ఈస్ కామన్ అని మీరు అలా వదిలేస్తే ఇవాళ మీకు జరిగింది రేపు ఇంకొకటి జరగచ్చు. అందుకే ఈ విషయాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఆ ఎక్స్ప్రెషన్ సీరియస్ గా లేదు, సిల్లీగా ఉంది. ఇస్ ఇట్? నా ఎక్స్ప్రెషన్ అలా కనిపించడం నా బ్యాడ్ లక్. అయినా సరే మిమ్మల్ని కామెంట్ చేసిన వీడిని ఊరికే వదలను. చూడండి. నాకంత తీరిక లేదు. ఇదంతా చూస్తుంటే నువ్వే కావాలని అతనితో నాటకం ఆడించి పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావు Oh, అనిపిస్తుంది. shit. చూడు, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. ఏమండి సీన్ పాతే కావచ్చు కానీ ఇన్సిడెంట్ నిజమండి. శ్రీరామచంద్రుడు లాంటి మనిషిని నా మీద మచ్చ వేయడానికి ట్రై చేయకండి. ఇదంతా నిజం నిరూపించాలంటే వీడిని కొల్లబడిస్తే కానీ మీరు నమ్మరు. చూడండి. ఎందుకు అతన్ని కొడతారు? మరి మీరు నా చుట్టూ తిరుగుతున్నారుగా, మిమ్మల్ని ఇలాగే కొట్టాలా? నో, అది ఫీల్ మై లవ్. అయితే ఇలాగే ఫీల్ అవ్వు. ఓ ఒరేయ్, ఇదంతా నీ వల్లేరా. ఒంటి మీద చెయ్యేసావో బాగుండదు. ఓహో, నువ్వు అప్పుడు పెద్ద రౌడీవా? నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే నీ వల్లే. కుమ్మేండ్రా. ఆడికంత బ్యాక్గ్రౌండ్ ఉందని బ్యాండేజ్ చేశాకే తెలిసిందిరా. రేయ్ ఒళ్ళంతా చౌల పిల్లలు తెల్లకెట్లేంట్రా. అయినా అమ్మాయి ముందు బిల్డప్ కోసము ఎదుటి వాడి గురించి తెలుసుకోకుండా ఇలా రెచ్చిపోకూడదు. ఇలాగే బ్రెడ్ పట్టుకొని బెడ్ ఎక్కాల్సి ఉంటుంది. అర్థమైందా? బాగా రసం తీసిన చెరుకు పిప్పిలా అయిపోయావు కదా. అరే ఆ వాటర్ అమ్మా, ఆ పువ్వు మీద నీళ్లు పోద్దాం. తుప్పుతున్నావు కదరా. ఇదిగా కొట్టు. ఎన్ని రోజులైనా ఫ్లవర్ వాళ్ళే చూసావా? ఏడ్చావు, అది మరుసటి రోజే వాడిపోయింది. నీ పోరు పడలేక ప్లాస్టిక్ పువ్వు తెచ్చిపెట్టా. ఓ మై గాడ్, టైం బ్యాడ్. పువ్వు ఏదైనా ఒకటే అమ్మా. అందుకేరా నువ్వు అలా ఉన్నావు, నేను ఇలా ఉన్నాను. ఫీల్ మై లవ్. ఎక్కడికి వెళ్తున్నావు? నర్సు దగ్గరికి. నర్రాలు జాగ్రత్తమ్మా. పడుకో ఏదైనా సార్. హలో, శుక్రవారం రాత్రి ఏమైంది? ఏం కాలేదు కదా? నేను వస్తున్నాను. ఓకే. ఫీల్ మై లవ్. ఫీల్ మై లవ్. ఫీల్ మై. బబ్లు, ఏదైనా సౌండ్ వినపడిందా నాన్న? నేను ఒకటి పీకా. అనకొండ లాంటి చేత్తో పీకేవా నాన్న? ఏ డౌటా? ఇంకోసారి పీకనా? వద్దమ్మా. రేయ్ అమ్మాయి వచ్చింది. నర్సులతో నా వల్ల కాదమ్మా. నీ పువ్వు వచ్చింది. అదిగో. సారీ అండి, మీరు అబద్ధం చెప్పారేమోనని పట్టించుకోలేదు. ఏం పర్లేదండి, వాళ్ళు బాగా పట్టించుకున్నారు. భలే వాళ్ళండి. ఈ మాత్రం దానికి సారీ చెప్పటం ఎందుకు? మీరు ఇలా డైలీ బొకే తెచ్చిస్తానంటే నేను డైలీ దెబ్బలు తింటాను. ఏం పర్లేదు. అప్పుడు తెచ్చేది బొకే కాదు, పాడి. మౌత్ ముయ్యమ్మా. ఏమండి, ఇంత అభిమానంగా బొకే తెచ్చిచ్చారు. అదే మౌత్తో ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్. అందుకే మీరంటే నాకు చికాకు. నా కోసం తన్నులు తిన్నారని వచ్చాను, మిమ్మల్ని ప్రేమించడానికి కాదు. అలా ఫీల్ అయితే నా బొకే నాకు ఇచ్చా. సుజాత, వెళ్ళకండి, ఆగండి సుమా. అదేంటి బొకే పారేసావు? పారేక ఇన్ని తన్నులు తిన్న వాడికి బుద్ధి రాలేదు. ఫోన్లే కదా అని వస్తే ఐ లవ్ యూ చెప్పాలట. ఏమండి సుజాత గారు, ఆకాశంలో నక్షత్రంలో ఇక్కడున్నాను. ఒక్కసారి వెనక్కి చూడండి.